మంత్రివర్గంలో మార్పులు తప్పవని చంద్రబాబు నాయుడు పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు. తరచూ మంత్రుల పనితీరు సరిగా లేదు, మంత్రులు అనుకున్న స్థాయిలో పనిచేయడం లేదంటూ చంద్రబాబు నాయుడు మంత్రివర్గ సమావేశంలో మాట్లాడుతున్నారు. ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో కూడా చంద్రబాబు నాయుడు అదే విషయాన్ని ప్రస్తావించారు. చంద్రబాబు నాయుడు పదే పదే మంత్రివర్గ సహచరుల పనితీరు సరిగా లేదని విమర్శించడం వెనుక, ప్రస్తావించడం వెనుక కీలక వ్యూహం ఉంది. ఆ వ్యూహం ప్రకారమే చంద్రబాబు నాయుడు మంత్రుల పనితీరు గురించి మాట్లాడుతున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. త్వరలో జరగబోయే మంత్రివర్గ విస్తరణ సందర్భంగా కొంతమంది మంత్రులను ఇంటికి పంపబోతున్నారు. అలాంటి వారి గురించి చంద్రబాబు నాయుడు పదే పదే ప్రస్తావిస్తున్నారు. పదే పదే వారి పేర్లు ప్రస్తావించడం ద్వారా, వారి పనితీరు ప్రస్తావించడం ద్వారా వారికి చెప్పకనే చెప్తున్నారు త్వరలో మీరు ఇంటికి వెళ్తారని చంద్రబాబు నాయుడు అన్నది జరుగుతున్నటువంటి ప్రచారం. అందుకే వారి పేర్లను ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు, వారి పనితీరును ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు. దీనిలోనే వ్యూహం ఉంది. కావాలని వారి పేర్లను ప్రస్తావిస్తున్నారు, వారి పనితీరును ప్రస్తావిస్తున్నారు. ఇప్పటికే నారా లోకేష్ కంటే తక్కువ వయసు ఉన్నటువంటి మంత్రులు చాలామంది ఉన్నారు. వారు కాకుండా ఎవరైతే సీనియర్లు ఉన్నారో అలాంటి వారి పేర్లనే చంద్రబాబు నాయుడు ప్రస్తావిస్తున్నారు. సీనియర్లను ఇంటికి పంపబోతున్నారు, మంత్రివర్గం నుంచి ఉద్వాసన పలకబోతున్నారు. వారిని ఇంటికి పంపడం ద్వారా లోకేష్ కంటే చిన్న వయసు అయిన వారిని మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. మంత్రివర్గ విస్తరణ జరిగితే లోకేష్ కంటే జూనియర్లనే తీసుకునే అవకాశం ఉంటుంది, లోకేష్ కంటే అనుభవం తక్కువ ఉన్న వారిని తీసుకునే అవకాశం ఉంటుంది. అంతే తప్ప సీనియర్లకు ఏమాత్రం అవకాశం లేదని రాజకీయ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబుకు మంత్రి పదవి ఇస్తామని ప్రకటించి ఏడాది పూర్తయింది. ఏడాది పూర్తయినా ఆయనకు మంత్రి పదవి ఇవ్వకపోవడం పైన కూడా రాజకీయ వర్గాల్లో కీలక చర్చ సాగుతోంది. నారా లోకేష్కు సమ ఉజ్జీలు కానీ, లేదంటే నారా లోకేష్ కంటే ఎక్కువ అనుభవం ఉన్న నాయకులను కానీ ఇంటికి పంపే ప్రయత్నంలో చంద్రబాబు నాయుడు ఉన్నారు. అందుకే వారి పనితీరును ప్రస్తావిస్తున్నారు, వారి పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు అన్నది రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి ప్రచారం. ఇలాంటి తరుణంలో నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకుంటారా లేదా అన్న చర్చ కూడా రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. ఎందుకంటే నారా లోకేష్ను ప్రమోట్ చేసే పనిలో చంద్రబాబు నాయుడు ఉన్నారు. అన్నీ కుదిరితే త్వరలో ముఖ్యమంత్రి అవుతారని ప్రచారం సాగుతోంది. ఇలాంటి తరుణంలో అంతకంటే ముందుగానే మంత్రివర్గ విస్తరణ జరుగుతుంది. ఆ విస్తరణలో నారా లోకేష్ కంటే జూనియర్లను తీసుకుంటారు. అన్ని రకాలుగా చెప్పు చేతుల్లో ఉండే వారిని మంత్రివర్గంలోకి తీసుకుంటారు. ఏమాత్రం తోక జాడించే వారిని తీసుకున్నా నారా లోకేష్ కు ఇబ్బంది అవుతుంది, భవిష్యత్ రాజకీయానికి ఇబ్బందికర పరిణామంగా మారుతుంది. కాబట్టి అలాంటి వారిని నారా లోకేష్ ను ముఖ్యమంత్రి చేసే లోపే పక్కన పెడతారు, ఇంటికి పంపుతారు. వారి స్థానంలో జూనియర్లను తీసుకుంటారు, నారా లోకేష్ కు అనుకూలంగా ఉన్న వారిని తీసుకుంటారని చర్చ సాగుతోంది. ఇలాంటి తరుణంలో జనసేన నేత నాగబాబుకు అవకాశం ఉంటుందా లేదా? అందుకే నాగబాబు విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారా, మంత్రివర్గంలోకి తీసుకోకుండా తాత్సారం చేస్తున్నారా అన్న చర్చ కూడా రాజకీయ వర్గాల్లో. నారా లోకేష్ ప్రమోట్ చేసే దాంట్లో భాగంగా మంత్రివర్గంలోకి సీనియర్లను తీసుకోవడం లేదు, మంత్రివర్గంలో ఉన్నటువంటి సీనియర్లను ఇంటికి పంపబోతున్నారు. వారి పనితీరు సరిగా ఉన్నప్పటికీ కావాలని చంద్రబాబు నాయుడు వారి పనితీరు సరిగా లేదని చెబుతున్నారు. పరోక్షంగా వారిని ఇంటికి పంపుతామని నారా చంద్రబాబు నాయుడు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. సీనియర్లకు అవకాశం లేదు, త్వరలో మరికొంతమంది జూనియర్లకు అవకాశం ఉంది. అయితే ఇందులో నాగబాబుకు అవకాశం ఉందా లేదా అన్న విషయం పైన స్పష్టత లేదు. జన సైనికుల నుంచి ప్రశ్నలు వినపడుతున్నాయి నారా చంద్రబాబు నాయుడుకు. ఎందుకు ఇంతవరకు నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకోలేదని ప్రశ్నిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి ఎలాంటి సమాధానం లేదు. కానీ నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకోకపోతే మాత్రం తీవ్రమైనటువంటి పరిణామాలు ఉండే అవకాశం ఉంది. జనసేన అధినేతకు కార్యకర్తల నుంచి ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది. నారా లోకేష్ భవిష్యత్తు దృష్ట్యా నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకోకపోతే, లేదా ఇంకో కారణంతో నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకోకపోతే జనసేన నుంచి, కార్యకర్తల నుంచి అధినేత పవన్ కళ్యాణ్ కు తీవ్రమైన ఒత్తిడి ఉండే అవకాశం ఉంటుంది. అదే క్రమంలో తెలుగుదేశం పార్టీ పైన కూడా ఒత్తిడి ఉండే అవకాశం ఉంటుంది. మంత్రివర్గంలో సీనియర్లకు ఉద్వాసన పలకపోతున్నారు, మరికొంతమంది జూనియర్లకు ఆహ్వానం పలకపోతున్నారు. నారా లోకేష్ కు అన్ని రకాలుగా లైన్ క్లియర్ చేసే విధంగా, రూట్ క్లియర్ చేసే విధంగా చంద్రబాబు వ్యూహాత్మకమైనటువంటి విధానంతో ముందుకు వెళ్తున్నారన్నది రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ.